తెలంగాణలో జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ రాజకీయ పార్టీలో గుబులు పుట్టిస్తుంది. ప్రక్రియ పూర్తి అయ్యేసరికి దాదాపు 30 లక్షల ఓట్లు ఉంటే మొత్తం ఓటర్లలో దాదాపు 9% ఓటర్లు తొలగింపబడే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.4 కోట్ల ఓటర్లున్నారు. కాగా జూన్ 4 నాటికి 68.72% ఓటర్లు మ్యాపింగ్ పూర్తయింది. డేట్ ఆఫ్ రీజింగ్ గడువు జూన్ 10 వరకు ఉంది. అప్పటికి గరిష్టంగా ఈ మ్యాపింగ్ 72% చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాపింగ్ లేని వారు తదుపరి దశలో ఇంటింటి సర్వేలో గణనలో తమ వివరాలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే దాదాపు 30 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎస్ఐఆర్ జూన్ 25వ తేదీ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమికంగా కూడా మొత్తంగా ఇంటికి సంబంధించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మ్యాపింగ్ రెడీ చేశారు. సో బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్ ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు సంబంధించినటువంటి జాబితాను పరిశీలించే ఉంటుంది. సో మొత్తంగా కూడా దాదాపుగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎందుకంటే ఇటీవల కాలంలో కొత్త 2 చోట్ల ఓటు నమోదు చేసుకోవడంతో పాటు ఇతర ఓటర్లకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇతర ఎన్నికల ప్రధాన ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ ను ఏర్పాటు కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే సమగ్ర ఓటర్ సంబంధించిన సమగ్ర ప్రక్రియ ప్రారంభించారు. దీని వల్ల నిజమైన ప్రజాస్వామ్య ఓటర్లు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఒక చోట ఎవరికైతే అవకాశం ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే ఓటు హక్కును వినియోగించాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఓటు హక్కు ఉండేలా కూడా ఈ ఎస్ఐఆర్ లో మొత్తంగా కూడా స్పష్టంగా ఒక విధాన ఈ ప్రక్రియ రాజకీయ పార్టీలకు సంబంధించి చాలా అత్యంత కీలకంగా మారుతుంది. ఈ ఎస్ఐఆర్ పై ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒక వైపు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు దాన్ని చాలా సీరియస్ గా తీసుకొస్తారు. ఎందుకంటే ఈ ఓటర్ సవరణ జాబితాలో ఎవరి ఓట్లు ఉంటాయి, ఎవరి ఓట్లు పోతాయి. ఎందుకంటే కొన్ని రాజకీయ పక్షాలు ఇప్పటికే దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల చట్టం పైన కొంత విమర్శ ఆరోపణ చేస్తున్న ఓట్లతో కొంత పార్టీలకు అనుబంధంగా ఉంటే ఓట్లను తొలగిస్తున్నారనే ఒక ఆరోపణలు కొన్ని పార్టీలు తిరగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రక్రియ జరిగేటప్పుడు గ్రౌండ్ లెవెల్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రతి చోట కూడా ఆ పార్టీలకు సంబంధించి మొత్తంగా ఓటర్ల ప్రక్రియలు నమోదయ్యేటప్పుడు మొత్తం పరిశీలించాల్సిందిగా కొంత దృష్టి పెట్టాల్సిందిగా కూడా రాజకీయ పక్షాలు కూడా ఇప్పటికే అన్ని తమ ముఖ్యంగా కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా గాంధీ భవన్ ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా టీపీసీ అధ్యక్షుడు అదేవిధంగా మంత్రులు ఇతర కీలక నేతలు కూడా మరోవైపు బీఆర్ఎస్ కూడా ఎప్పటికప్పుడు మాటలు చేస్తోంది. బీజేపీ కూడా సంబంధించి తమ క్యాడర్ను అలర్చించడంలో ఉంది. మొత్తం ఎంటర్ వ్యవహారం మాత్రం కొంత రాజకీయంగా చాలా ఆసక్తికరంగా మారింది. అదే సందర్భంలో ఈ యొక్క నిర్ణయం పట్ల కూడా కొంత వాతావరణం పట్టకుంటారు. మంచి నిర్ణయంగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక చోట ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో అవకాశం ఉన్న చోటనే ఎక్కడైతే పరిస్థితులకు అనుగుణంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి తప్ప కొందరికి 2-3 చోట్ల కూడా ఓటు ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఒక రకంగా ఎక్కడైతే డబుల్ ఓట్లు ఉంటాయో అంటే ఎక్కువ అనర్హుల ఓట్లు ఉంటాయి వాటి అన్నింటినీ తొలగించాలంటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు కూడా ఎన్నికల సంఘం చేపట్టాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పూర్తి మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ కనుక తెలంగాణలో కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా సుమారుగా కాక పొట్టు తొలగించే అవకాశం అంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపు 30 లక్షల ఓట్లు కొన్ని చోట్ల డబ్బులు ఉండడం కొనగా అనర్హులకు ఉండడము అదేవిధంగా ఇవన్నీ కూడా అనర్హులకు కూడా ఓట్లు ఉంటాయి వాటి అన్నిటి కూడా ఎన్నికల సంఘం ఏర్పడుతుంది. సో మొత్తం
మ్యాపింగ్ వస్తుంది. జూన్ 10 వరకు ఇప్పటికీ మ్యాపింగ్ జరుగుతాం. ఇప్పటికైతే ఏం చేస్తున్నాయినా ఒకవేళ నిజంగానే అర్హులైన వారికి కూడా ఓటు హక్కును ఎక్కడైనా తొలగిస్తే వాళ్ళు బిఎల్ఓను సంప్రదించి తమకు ఉన్నటువంటి ఏదైతే ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయో సో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్కి సంబంధించినటువంటి నిర్దిష్టమైన ఎన్నికల సంఘం కొన్ని ఆ కార్డ్స్ ను తమకు ఉన్నటువంటి ఆధార్ తో పాటుగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇతరత్ర ఉంటాయో వాటిని గుర్తించాల్సిందిగా వాళ్ళకి సంబంధించిన కార్డ్స్ చూపిస్తే వాళ్ళు తిరిగి ఓటు హక్కును కల్పించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. సో ఇప్పటికే 72% పైగా కూడా మ్యాపింగ్ మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పూర్తి రాష్ట్రంలో ప్రస్తుతం 3,00,00,00,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. జూన్ 4కి 68.72% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని చెప్పేసి ఇప్పటికే తెలుస్తుంది. డేటా బేసింగ్ జూన్ 10 వరకు అప్పటికే ఖచ్చితంగా మ్యాప్ 72% చేరుకునే అవకాశం కనపడుతుందని చెప్తుంది. సో 30 లక్షల మందికి అయితే ఓటర్లు అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో తొలగించే అవకాశం ఉంది. సో వాటిలో ఎవరైనా నిజంగానే కనుక అర్హులు ఉంటే వాటిని తిరిగి మళ్ళీ ఎన్నికల్లో సంబంధించి రాజధాని హైదరాబాద్ ని అత్యధికంగా ఓట్లు తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఇప్పటివరకు కేవలం 44.27% ఓటర్ల మ్యాపింగ్ మాత్రం పూర్తయింది. ఒకటి కంటే ఎక్కువ ఓటర్ కార్డులు ఉండడం, డూప్లికేట్ ఓటర్ కార్డు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే కొందరు ఇక్కడ దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్కు వినియోగించుకుంటా పరిస్థితి ముఖ్యంగా రాజధాని ప్రాంతం అలాంటి వాటి వరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడో చోట అయితే హైదరాబాద్ లో రాజధాని ప్రాంతం హైదరాబాద్ లో ఇంకా ఏపీకి సంబంధించిన వాడుకోవడము ఇతరత్ర హైదరాబాద్ లో స్థిరపడినటువంటి తెలంగాణ జిల్లా వాళ్ళు కూడా ఎక్కువ జీవనోపాధి ఉద్యోగం పెట్టి వాళ్ళకి ఇక్కడ ఓటర్కు నిర్ణయించుకుంటున్నారు. అదే సందర్భంలో తమ సొంత గ్రామాల్లో ఉన్న ఓటర్లు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట మొత్తం రాష్ట్రంలో ఏదో ఒక చోటనే వాళ్ళకి అనుగుణ చోట ఓటర్లు చేసుకునేలాగా ఈ అవకాశం కల్పిస్తారు. దీంతో పాటుగా బీహార్, గుజరాత్, రాజస్థాన్ వంటి ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో వాటి జరిగిన ఆంధ్రప్రదేశ్ వంటి మత్స్యకారులకు సంబంధించిన ఎక్కువగా ఓటర్లు వాటి అన్నింటితో సమస్య చేసే పని చేస్తా ఉన్నారు. మొత్తంగా జనగాంలో అత్యధికంగా 93.13%, మహబూబాబాద్ లో 93.9%, ముందంజలో ఒక ఇంటర్ సంబంధించి ఎన్నికల ఓటర్లకు సంబంధించిన రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.